హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ దుతిశ్రీ టాక్స్. ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నాం. రొయ్యలు కర్రీ చేద్దాం అనుకుంటున్నాను. మా పాప రొయ్యలు కావాలని అడిగింది. సో అందుకని మా హస్బెండ్ మార్కెట్కి వెళ్ళి రొయ్యలు తీసుకొని వచ్చారని రొయ్యల కర్రీ చేస్తున్నా. రొయ్యల కర్రీ ఎప్పుడైనా రొయ్యలు ఫస్ట్ నీట్గా క్లీన్ చేసుకోవాలి. ఆ రొయ్యలో సన్న నరం లాంటివి ఉంటాయి కదా, సో అది ఫ్రంట్ బ్యాక్ రెండు క్లీన్ చేసుకోవాలి. నీట్గా క్లీన్ చేసుకున్నాక 4-5 సార్లు కడిగిన తర్వాత కొంచెం ఉప్పు, కొంచెం నిమ్మకాయ వేసి బాగా కడగాలి. అంటే దాంట్లో కొంచెం మట్టి ఉండిద్ది అనమాట. ఆ రొయ్యలో తినేటప్పుడు కొంచెం మట్టి మట్టిగా అనిపిస్తూ ఉంటుంది. సో కంపల్సరీగా ఉప్పు వేసి మాత్రం క్లీన్ చేసుకోండి. రొయ్యల్ని కల్లుప్పు వేసి క్లీన్ చేయండి. సో ఇప్పుడు కర్రీ ఎలా చేయాలో చూద్దాం. ఇప్పుడు ఫస్ట్గా రొయ్యలు క్లీన్ చేసుకొని పక్కన పెట్టుకున్నాక ఒక మీడియం సైజ్ ఆనియన్స్ 2 కట్ చేసుకోండి. కట్ చేసుకున్నాక కుక్కర్లో అయితే ఫాస్ట్గా అయిపోయింది అనేసి కుక్కర్లో చేస్తున్నాను నేను. మీరు నార్మల్గా ప్యాన్లో అయినా చేసుకోవచ్చు, లేదా కడాయిలో కానీ, లేదా చిన్న మట్టివి ఉంటాయి కదా వాటిలో అయినా చేసుకోవచ్చు. కుక్కర్లో ఏంటంటే ఫాస్ట్గా అయిపోయింది అనేసి నేను కుక్కర్ ప్రిఫర్ చేస్తున్నాను. ముందుగా స్టవ్ ఆన్ చేసుకోండి. తర్వాత కుక్కర్ పెట్టుకొని కుక్కర్లో కొంచెం ఆయిల్ వేసుకోండి. 1 టేబుల్ స్పూన్ సరిపోయింది. అంటే కేజీకి అయితే 2 వేసుకోండి. అంటే కొంచెం నాన్ వెజ్లో ఆయిల్ ఎక్కువ ఉంటేనే టేస్ట్ బాగుంటుంది కర్రీ అనేది. సో అందుకని నేను కొంచెం ఎక్కువ వేసుకుంటున్నాను. మీరు ఆయిల్ తక్కువ తినే వాళ్ళైతే కొంచెం తక్కువ వేసుకోండి. ఆనియన్ బాగా ఫ్రై అయిన తర్వాత టమోటాలు వేసుకోండి. టమోటాలు కూడా బాగా ఫ్రై అవ్వాలి. అంటే టమోటా బాగా మగ్గాలన్నమాట. సో ఒక 5 మినిట్స్ సిమ్లో పెట్టేసి మూత పెట్టారనుకోండి, టమోటా అనేది బాగా మగ్గిద్ది. అన్నీ ఉంటే సరిపోదు ఈ రోజుల్లో. అన్నిటితో పాటు అదృష్టం అనేది చాలా ఇంపార్టెంట్. అదృష్టం లేకుండా మనం ఏది చేసినా మన జీవితంలో మనం సక్సెస్ అవ్వలేము. సో ఎంతో కొంత లక్ అనేది ఉండాలి. నేను కొత్తగా ఛానల్ క్రియేట్ చేశాను. 64 సబ్స్క్రైబర్లు వచ్చారు. థ్యాంక్ యూ సో మచ్ మీ అందరికీ, ప్రతి ఒక్కరికి పేరు పేరున. 100 సబ్స్క్రైబర్లు అయిన తర్వాత గివ్ అవే ఇద్దాం అనుకుంటున్నాను నేను. కామెంట్ చేయండి. నాకు రెసిపీస్ ఏమైనా నచ్చితే, ఏమైనా ట్రై చేయాలన్నా కూడా. వీడియో చూస్తున్నారు కానీ లైక్ ఎవరు చేయట్లేదు. ప్లీజ్ కొంచెం లైక్ చేయండి, కొంచెం సపోర్ట్ చేయండి. మీ సపోర్ట్ ఉంటే నేను ఏదైనా చేయగలను నమ్మకం నాకు ఉంది. సో కొంచెం సపోర్ట్ చేయండి. టమోటాలు బాగా మగ్గిపోయినాయి. సో మగ్గిన తర్వాత కొంచెం మనం క్లీన్ చేసుకున్నాం కదా రొయ్యలు, అవి తీసి టమోటాలు ఆనియన్ దాంట్లో వేసుకుంటున్నాను నేను. ఆ రొయ్యలు మొత్తం వేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలపాలి. అంటే టమోటా ఆనియన్ మొత్తం కలిపిన తర్వాత ఉప్పు, కారం, పసుపు, ధనియాల పొడి, జీలకర్ర పొడి కొంచెం వేసుకొని బాగా కలిపి ఒక 5 మినిట్స్ మూత పెట్టండి. అంటే ఆ రొయ్యలో ఉండే వాటర్ అనేది దిగిద్ది అనమాట. మనం తినే ఫుడ్ అనేది చాలా ప్రాపర్గా ఉండాలి. అప్పట్లో అనుకో ఎలా అంటే ఎక్కువ రాగి సంగటి, జొన్న రొట్లు, జొన్న పిండి, జొన్న సంగటి, నాన్ వెజ్ అవన్నీ కొంచెం న్యాచురల్గా అలా దొరుకుతాయి కాబట్టి వాళ్ళు తిన్న చాలా హెల్తీగా ఉన్నారు. కానీ ఇప్పుడున్న సిచ్యువేషన్, ఇప్పుడున్న రోజుల్లో మాత్రం ఏ ఫుడ్ తినాలన్నా కూడా కొంచెం భయంగా, అది సిటీస్లో అయితే మరీ డేంజర్గా ఉంది అసలు. ఆకుకూరలు అయితే పిచ్చికూర వాసన, ఏది చేయాల. సో ఫుడ్ అనేది ప్రాపర్గా ఉండాలి. మనకి బాగా క్లోజ్ అయిన వాళ్ళు, మనకి బాగా దగ్గర వాళ్ళు కానీ వాళ్ళని మనం కోల్పోయామంటే ఆ బాధ చాలా ఇదిగా ఉంటుంది. సడన్గా కొంతమంది పరిచయం అవుతారు. ఎలా అంటే ఏమైనా కష్టం వచ్చినా వాళ్ళకి చెప్పుకుంటూ, ఏమైనా తెలియంది తెలుసుకుంటూ వాళ్ళని అడిగి, ఏదైనా అంటే సడన్గా వాళ్ళే గుర్తొస్తారు కదా, వీళ్ళని అడిగితే మనకు సొల్యూషన్ దొరికింది. అలా నా లైఫ్లో నాకు 2 పరిచయం అయ్యారు. ఒకటి మా పక్కింటి అంకులు, నెక్స్ట్ మా పక్కన ఆంటీ. సో వాళ్ళిద్దరూ రీసెంట్గానే ఎక్స్పైర్ అయిపోయారు. ఆంటీ అయితే సడన్గా స్ట్రోక్ వచ్చి ఇది అయిపోయారు అనమాట. సో ముందు రోజే మాట్లాడాను, పక్క రోజు స్ట్రోక్ వచ్చి ఎర్లీ మార్నింగే స్ట్రోక్ వచ్చి చనిపోయారు. సో నేను ఆ డైనమాలో ఉండి వీడియో అనేది అప్లోడ్ చేయలేకపోయాను నిన్న, సారీ. మనిషి ఉన్నప్పుడు మనిషి విలువ తెలియదు ఎవరికైనా. ఆ మనిషి మనకు దూరం అయినప్పుడే వాళ్ళ విలువ అనేది, వాళ్ళ ప్రేమ అనేది మనకు తెలిసిద్ది. సో ప్రతి ఒక్కరూ దయచేసి ఉన్న రిలేషన్ని జాగ్రత్తగా కాపాడుకోండి. ఎవరేమన్నా మాట అన్నా కూడా అంటే అన్నారులేండి అని లైట్ తీసుకొని వదిలేస్తే కొన్ని విషయాలకు మాత్రమే తీసుకోండి. అలానే ప్రతిదీ తీసుకున్నా అంటే మన జీవితమే ఒక నవ్వుల పాలైపోద్ది. సో ఎక్కడ తగ్గాలో అక్కడ తగ్గండి, ఎక్కడ మాట్లాడాలో అక్కడ మాట్లాడితే అందరి లైఫ్లు బాగుంటాయి. ప్రతి ఒక్కరు అర్థం చేసుకుంటే గొడవలు అవన్నీ ఉండవని నా అభిప్రాయం. సో వీలైనంత వరకు ప్రతి ఒక్కరూ మన రిలేషన్ మనం కొంచెం జాగ్రత్తగా చూసుకుంటే బాగుంటుంది అని నా ఒపీనియను.
మీకు నచ్చితే కామెంట్ చేయండి, లేదా నేనేమైనా తప్పు చెప్పుంటే సారీ. కర్రీ అదే ఉప్పు కారం పసుపు మగ్గిన తర్వాత రొయ్యల్లో ధనియాలు, అల్లం వెల్లుల్లి పేస్ట్, కొంచెం కొబ్బరి మిక్సీ పట్టుకున్నాను. ఆ మిక్సీ పట్టుకున్న పేస్ట్ని కొంచెం రొయ్యల వాటర్ దిగిన తర్వాత వేసుకున్నాను. వేసుకొని 5 మినిట్స్ సిమ్లో పెట్టేసి మూత పెట్టాలి. మూత పెట్టుకున్న తర్వాత ఇలా కొంచెం దగ్గరికి వచ్చింది. సో అప్పుడు మనం వాటర్ అనేది యాడ్ చేయాలన్నమాట. వాటర్ యాడ్ చేసిన తర్వాత విజిల్ పెట్టేసి 3 విజిల్స్ రప్పిస్తే రొయ్యలకి 2 అయినా సరిపోతాయి. కాకపోతే 3 తెప్పించుకుంటే ఇంకా బాగుంటుంది. నా లైఫ్లో నాకు ఈజీగా ఏది రాలేదు, ప్రతిదీ కష్టంతోనే వచ్చింది. ప్రతిదానికి ముందు కష్టం అనేది ఉంటుంది. నిదానంగా సక్సెస్ అనేది ఎవరి లైఫ్లో అయినా సరే కష్టం లేకుండా సుఖం అనేది రాదు. ప్రతి ఒక్కరు కష్టపడాలి. ఆ తర్వాతే మనకు సక్సెస్ అనేది మన లైఫ్లోకి వస్తుంది అనమాట. సో కష్టపడకుండా నాకు వచ్చేయాలంటే ఏది రాదు. కష్టపడాలి. కష్టాన్ని నాకు కారం తక్కువ ఉంది ఇక్కడ, సో అందుకని నేను కొంచెం కారం యాడ్ చేసుకున్నాను. సాల్ట్ కూడా అడ్జస్ట్ చేసుకోండి, అంటే కారం వేసాం కదా, సో కొంచెం సాల్ట్ వేసుకోవాలి. ప్రతి ఒక్క లైఫ్లో అది మోస్ట్ ఇంపార్టెంట్ పర్సన్ అని ఒకరు ఉంటారు. నా లైఫ్లో అది మా అమ్మ మా నాన్న. మా అమ్మ మా నాన్న లేకపోతే నేను ఈరోజు ఈ పొజిషన్లో లేను. నేను ఏ తప్పు చేసినా సరే మా అమ్మ అలా కాదు ఇలాగా అని చెప్పి సర్ది చేసుకుంటూ వచ్చింది. మా నాన్న అంటారా, అసలు మా నాన్న లేకపోతే మా జీవితమే లేదు. ఎలాంటి తండ్రి అయినా సరే ఆడపిల్లకి తండ్రి అనేది చాలా అవసరం. తల్లి తండ్రి అది అమ్మాయి అయినా అబ్బాయి అయినా అమ్మని నాన్నని ప్రేమించిన వాళ్ళు ఇంకెవరిని ప్రేమించలేరు. అమ్మ నాన్న అనేది మన జీవితంలో వాళ్ళు లేకపోతే మనం లేం కదా. సో మమ్మీ డాడీకి రెస్పెక్ట్ ఇవ్వండి. వాళ్ళు ఏమన్నా మనల్ని ఏమన్నా అన్నా మా అమ్మే కదా మా నాన్నే కదా అనేది అర్థం చేసుకోండి. అంతేగాని ఈగోలకు పోయి నన్ను అన్నారు కదా అనేది కరెక్ట్ కాదు. మనం ఒక తల్లి అయినప్పుడు మనప్పుడే వాళ్ళ విలువ తెలిసిద్ది. సో వాళ్ళు ఉన్నప్పుడే వాళ్ళని బాగా చూసుకుంటే మంచిదని నా అభిప్రాయం. ఒక తల్లి బిడ్డ కోసం ఏదైనా చేసిద్ది అని నేను తల్లిని అయ్యాక నాకు తెలిసింది. సో తల్లి ప్రేమ అనేది వర్ణించలేనిది. మా అమ్మ ఎప్పుడైనా నేనేమైనా తప్పు చేసినప్పుడు అరిచినప్పుడు ఏంటి మా అమ్మ అరుస్తుందన్నో అనిపించేది. కానీ ఈరోజు నేను తల్లిని అయిన తర్వాత ఓకే తెలుస్తుంది కరెక్ట్ చేస్తుందని. కర్రీ అనేది దగ్గరికి వచ్చింది. సో దగ్గరికి వచ్చిన తర్వాత కొత్తిమీర క్లీన్ చేసుకొని కొత్తిమీర వేసుకుంటున్నాను. దగ్గరికి రావాలి కూర, దగ్గరికి వస్తేనే నాన్ వెజ్ అనేది టేస్ట్. కొత్తిమీర వేసుకోవాలి. నాన్ వెజ్ కర్రీ అనేది గ్రేవీ అనేది కొంచెం చిక్కబడితేనే టేస్ట్ బాగుంటుంది. కొంచెం ఆయిల్ ఎక్కువ వేసుకోవాలి. నార్మల్ కర్రీస్ కన్నా నాన్ వెజ్ కర్రీస్లో కొంచెం ఆయిల్ ఎక్కువ ఉండాలి. కూర అయిపోవచ్చింది ఆల్మోస్ట్. ఇంకా 2 మినిట్స్ ఉంచేసి గ్యాస్ కట్టేయడమే. నా రెసిపీస్ కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. కర్రీ మొత్తం రెడీ అయిన తర్వాత బౌల్కి తీసుకుంటున్నాను. టేస్ట్ ఎలా ఉందో చూద్దాం. ఒక కప్ రైస్ తీసుకున్నాను, దాంట్లో కొంచెం కర్రీ తీసుకొని తిని చూస్తున్నాను. అంటే జెన్యున్గా చెప్పాలి కదా, పర్లేదు బాగుంది. రోజుటికన్నా ఈరోజు కొంచెం బాగుంది కర్రీ అనేది. ఒకసారి ట్రై చేయండి, మీకు నచ్చితే కామెంట్ చేయండి నాకు ఎలా వచ్చిందో రెసిపీ మీకు. ఇంకొన్ని మంచి వీడియోస్తో మీ ముందు వస్తాను.